ఇప్పుడు నువ్వు పాడు, ఎలా పాడతావు నేను చూస్తాను. సరే. ఎదవలకే ఎదవ, పనికి మాలని జెఫ్ఫ, తాగుబోతు కుయ్యా. హే, ఈ సాంగ్ మీ అన్ని కోసమే కదా పాడావు? అబ్బా, ఎదవలో ఉండే గొప్ప లక్షణం ఇదే, వెంటనే గుర్తుపట్టేస్తారు. అర్థం కాలేదు. దోలు తీరిందా? అది ఇద్దరిని కలిపి అన్నది, మూసుకో. హే తప్పే, అలా అనకూడదు. రవి, ఇప్పుడు నువ్వు పాడు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్ము, ఇప్పుడు నువ్వు పాడు. చూడరా ఇప్పుడు నా కోసం సరైన సాంగ్ పాడుతుంది. అన్నయ్య నువ్వు పుట్టాకే చెల్లిగా నేను పుట్టాను, ఎన్ని జన్మలైనా తోడుంటా. ఈ సాంగ్ మా అన్నయ్య కోసమే కదా పాడావు? నాకు తెలుసు అని చెప్పానా? అది నా చెల్లె, నీకు చెప్పానా? చెప్పాలా ఏంటి? చెల్లెల ఫ్రెండ్ చెల్లే కదా అవుతుంది. అని రాజకీయంలో ఎక్కడ రాస్తుందా? అయినా ఇలాంటి ఫిగర్ పట్టుకొని చెల్లి అంటే ఎవడప్పుకుంటాడు? ఏంటి? ఏం లేదు. రే, అంతక్షరం అయిపోయిందిరా, పదం పోదాం. నేను ఇంకా పాడలేదు. మీ ముగ్గురు కలిపి పాడుకోండి.